కడుపులో నుంచి వెనక్కి తెచ్చుకొని నెమరు వేస్తూ ఉన్నది. అంటే మన జీవితం కూడా ఎవరి వారి జీవితంలో ఏ వయస్సు ఎంత వచ్చింది, గడిచిన వయస్సు ఎంత, ఆ నుంచి ఇంతవరకు మనం ఏం చేశాం, మంచి పనులెన్ని, చెడ్డ పనులెన్ని, వాటిని నెమరు వేసుకోవాలి. ఈ గోవు మాదిరి మన జీవితంలో గడిచిన కాలాన్ని కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఏం చేసినాము అన్న విషయాన్ని ఒకసారి నెమరేసుకుంటే మనం ఆ పరమాత్ముని చేరుకోవడానికి సులువైన మార్గం ఈ గోవు నేర్పుతుంది మనకు. ఈ ప్రకృతిలో ప్రతి ఒక్కటి గురువే. ఒక గోవు గురువే, ఒక కాకి గురువే, ఒక కోకిల గురువే, ఒక కుక్క కూడా గురువే. కుక్క అంటాం కానీ కుక్కకున్న విశ్వాసం ఏ మానవునికి కూడా ఉండదు. ఒక్క రొట్టె ముక్క ఆ కుక్క ముందర వేస్తే మనల్ని కనపడినప్పుడల్లా మన వెంట ఆడుతుంది, మన వెంట తిరుగుతుంది.